తల్లి వందనం పథకం సంబంధించి నేను ప్రీవియస్లో ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి ఏ విధంగా 1 ఇయర్ ఎలక్ట్రిసిటీ బిల్లు క్యాలిక్యులేషన్ చేయాలి, ఏ విధంగా గ్రీవెన్స్లో అప్లై చేయాలి, వారి యొక్క డేటా ఏంటి, ఫుల్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరిగిందండి నేను నైట్. సో ఎవరైనా చూడకుంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పైన ఆకాశిస్తాను. ఇప్పుడు మీకు నిన్న వీడియోలో చెప్పుకున్న విధంగా 300 యూనిట్ల కంటే ఎక్కువగా వచ్చింది. బట్ కానీ ఇక్కడ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఎలిజిబుల్ అంటే మనం 1 ఇయర్ యొక్క క్యాలిక్యులేషన్ అనేది చెక్ చేయడం జరిగింది. అంటే యూనిట్స్ అనేది మనకు 1 ఇయర్ క్యాలిక్యులేషన్ స్టేట్మెంట్లో ఒక నెలకు ఎంత యూనిట్స్ కాలిందని చెప్పేసి అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని బై 12 వేస్తే మనకు ఒక ఫిగర్ అయితే వస్తుందండి. అంటే ఇంత సమ్ వాల్యూ అని చెప్పేసి మనకి యూనిట్స్ అనేది వస్తుంది. సో వాళ్ళు ఎలిజిబుల్, బట్ కానీ ఇక్కడ తల్లి వందన పథకంలో ఇనెలిజిబుల్ అని చెప్పేసి రావడం ఉంది. సో అలాంటి వాళ్ళకు ఎలక్ట్రిసిటీ సంబంధించి గ్రీవెన్స్లు ఏ విధంగా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వరకు లాగిన్లో ఏ విధంగా గ్రీవెన్స్ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, మొత్తం ఈ వీడియోలో మీకు లైవ్ డెమోతో ఈ వీడియో మీ ముందుకు అయితే తీసుకొస్తానండి. అలాగే మనకి ఇక్కడ గ్రీవెన్స్ సంబంధించి దాదాపుగా 16 రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 16 రకాల ఆప్షన్స్ సంబంధించి 1 by 1 వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తానండి. సో ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి మనము 300 యూనిట్ కంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు నిజంగా మీరు అర్హులై ఉంటే గిన, అంటే మీకు వేరే వాళ్ళ లింక్ అయినా లేకుంటే సమ్ వాల్యూతో మీకు ఎక్కువగా రీడింగ్ వచ్చినా, ఒకవేళ మీరు అయినా కూడా ఎలిజిబుల్ ఉన్నా కూడా మీరు 1 ఇయర్ స్టేట్మెంట్ అనేది ఏఈ దగ్గర తీసుకుని వెళ్ళాలండి. మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా, అలాగే మీ యొక్క సర్వీస్ నెంబర్ ద్వారా 1 ఇయర్ స్టేట్మెంట్ తీసుకొని రావాలి. తీసుకొచ్చినాక సచివాలయం లాగిన్లో ఏ విధంగా గ్రీవెన్స్ అప్లై చేయాలని చెప్పేసి ఇప్పుడు మీ ముందుకు వీడియో తీసుకొస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ ద్వారా యొక్క ఎన్బిఎం పోర్టల్లో అయితే ఈ గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోవాలండి. సో అది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. అలాగే తల్లి వందనం సంబంధించి ఎవరైతే ఇనెలిజిబుల్ వచ్చారో వాళ్ళు 6 day ప్యాలెస్ అనే స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉంటుంది. నేను చాలా వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. సో పథకాలు అమలు చేయాలంటే స్కీమ్ ఎలిజిబిలిటీ చాలా ఇంపార్టెంట్, 6 day ప్యాలెస్ అని చెప్పేసి మీకు చెప్పాను. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ మీకు ఏ విధమైనటువంటి స్కీమ్ ఎలిజిబిలిటీలో మీకు డేటా చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ గ్రీవెన్స్ అనేది అప్లై చేయాలి అంటే ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒక వీడియో చేశానండి. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎలక్ట్రిసిటీ బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఇనెలిజిబుల్ అని వచ్చారు. సో కానీ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళు ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలని చెప్పేసి ఫుల్ వీడియో చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నా కూడా ఇనెలిజిబుల్ అని చెప్పేసి రావడం, అలాంటి వాళ్ళకి ఎలా గ్రీవెన్స్ రైట్ చేయాలి ఇప్పుడు మీకు చూద్దాం. సో ఇక్కడ మనము ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి ప్రీవియస్లో వీడియో అయితే చేశాం కదా. సో మీ ముందుకి వీడియో తీసుకొస్తాను. ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉంది, వాళ్ళు ఎలిజిబుల్ అని కూడా ఇనెలిజిబుల్ అని చెప్పేసి వచ్చిందన్నారు కదా. అలాంటి వాళ్ళకి గ్రీవెన్స్ ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తానండి లైవ్ డెమోతో. సో గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వరకు లాగిన్లో ఎన్బిఎం పోర్టల్లో మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బిఎం గ్రీవెన్స్ మోడల్ అని చెప్పేసి ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ ఏ గ్రీవెన్స్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఎవరైతే ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలంటే వాళ్ళ ఎలిజిబుల్ అండి, బట్ కానీ ఇనెలిజిబుల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ స్కీమ్ టైప్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. తల్లి వందనం అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇయర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే డేటా అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సిటిజన్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం, ఎక్కడ మ్యాపింగ్ ఉన్నాడు, ఏ మండలంలో ఉన్నాడు, ఏ డిస్ట్రిక్ట్లో. సో మీకు ప్రతి వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందండి. స్కీమ్ ఎలిజిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మీకు చాలా వీడియోస్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు దయచేసి స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు 6 day ప్యాలెస్ సంబంధించి ఏమేమి ఉన్నాయా అనేది కూడా మీకు క్లారిటీగా అందులో చూపించడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి సర్వర్ రిసీవ్స్ వల్ల కొద్దిగా లేట్ అయితే అవుతుంది. మరొకసారి నేను బ్యాక్ వచ్చేసి మీకు ఎంటర్ చేసి చూపిస్తాను. సో మరొకసారి నేను బ్యాక్ వచ్చేసి ఎంటర్ చేసి చూపిస్తానండి. సో మనకి ఇలా వచ్చినప్పుడు మరొకసారి బ్యాక్ వస్తే మనకు ఆటోమేటిక్గా తొందరగా వర్క్ అయితే అవుతుంది. సో మీకు చెప్పాను కదా, మీకు నిన్న ప్రీవియస్ వీడియోలో ఖచ్చితంగా మీకు గ్రీవెన్స్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి వీడియో తీసుకొస్తాను మీ ముందుకని చెప్పేసి. అలాగే దీంట్లో గ్రీవెన్స్ సంబంధించి 16 రకాల గ్రీవెన్స్ అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్క దాని గురించి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను 1 by 1. సో మనకి టైం కూడా ఎక్కువ లేదు, మీకు తొందరగానే వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీకు వీడియో మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానండి. సో మన యొక్క డేటా అనేది ఎంటర్ చేసిన వెంటనే సో సిటిజన్స్ నేమ్ మొత్తం మనకి డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. ఎక్కడ ఉన్నారు ఏం కథ అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ రావడం, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇక్కడ చూడండి యూనిట్స్ 302 అయితే రావడం. వీళ్ళకి 1 ఇయర్ క్యాల్కులేషన్ చేస్తే ఇక్కడ మనం క్లిక్ చేస్తే డేటా అనేది మొత్తం రావడం. వీటి గురించి ఒక వీడియో ఫుల్ క్లారిటీ చేశాను. సో ఇక్కడ మనకి డేటా మొత్తం ఇక్కడ రావడం జరుగుతుందండి. సో ఇక్కడ ఈ డేటా మనం క్యాల్కులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 1 ఇయర్ క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 1 ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి వీళ్ళు 1 ఇయర్ క్యాల్కులేషన్ చేసుకుంటే 270 యూనిట్స్ మాత్రమే రావడం. సో వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎలిజిబుల్ అయిన కూడా అర్హత ఉండి కూడా అనర్హత లిస్ట్లో రావడం జరిగింది. సో ఇక్కడ మనకి గ్రీవెన్స్ టైప్ అని చెప్పేసింది కదా, ఇక్కడ గ్రీవెన్స్ టైప్ అని క్లిక్ చేస్తే
మనకు దాదాపుగా 16 రకాల గ్రివెన్స్ టైప్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో 1 by 1 మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మేము ముందుకు వీడియోని తీసుకొస్తాం. ప్రతి ఒక్క ఆప్షన్ గురించి వీడియో మేము ముందుకు తీసుకొస్తామండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలక్ట్రిసిటీ గురించి చెప్తానని చెప్పాను కదా. సో ఎలక్ట్రిసిటీ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి బెనిఫిషరీ సాటిస్ఫైడ్ అయింది. అంటే బెనిఫిషరీ సాటిస్ఫైడ్ అంటే మీరు సాటిస్ఫైడ్ ఎస్ అని క్లిక్ చేస్తే మటుకు మీకు ఇన్ఎలిజిబుల్ కిందకే వెళ్ళిపోతారు. అంటే ఆల్రెడీ మాకు లింక్ ఉంది, సో మేము ఏమి ఎటువంటి డౌట్ లేదు, మేము సాటిస్ఫైడ్గా ఉన్నాం అని చెప్పేసి క్లిక్ చేస్తే మటుకు ఎస్ అని క్లిక్ చేస్తే మీకు ఇన్ఎలిజిబుల్ అవుతారు. అంటే మీరు ఆల్రెడీ మీకు వేరే వాళ్ళ లింక్ అయినా కూడా ఆ లింక్ తీసేపించుకోవాలంటే ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ లింక్ అయినటువంటి ఆధార్ నెంబర్ ఎవరైతే ఉన్నాయో ఆధార్ నెంబర్ తీసుకుని వెళ్ళి డీలింక్ చేయించుకున్న తర్వాత 1 year స్టేట్మెంట్ తీసుకొచ్చి సచివాలయంలో ఇస్తే మీకు గ్రీవెన్స్ అప్లై చేస్తారు. అలాంటి కేసెస్ వాళ్ళకు కూడా. సో ఇక్కడ నాన్ సెలెక్ట్ చేసుకోవాలి, సాటిస్ఫైడ్ పెట్టకూడదు, నాన్ సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ సెలెక్ట్ చేసి ఇక్కడికి సాటిస్ఫైడ్ పెట్టుకుంటే ఇక్కడ మనకి ఏముండదండి, డైరెక్ట్ సబ్మిట్ చేయడమే. సో ఇక్కడ నాన్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకి ఇక్కడ రికమెండెడ్ అనే ఆప్షన్ రావడం అవుతుంది. సో ఇక్కడ బెనిఫిషియర్ యొక్క మొబైల్ నెంబర్, సో మీ యొక్క సర్వీస్ నెంబర్కి ఏదైతే నెంబర్ లింక్ అయిందో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే బెనిఫిషియర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ యొక్క సర్వీస్ నెంబర్ ఏదైతే మీరు ఇప్పుడు గ్రివెన్స్ అప్లై చేస్తున్నారో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ రికమెండెడ్లో మీకు రిమార్క్స్ అని రాయాల్సి ఉంటుంది. సో ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి. సో అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు మీ యొక్క 1 year స్టేట్మెంట్ చెక్ చేస్తారు, అంటే క్యాల్కులేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఎలిజిబుల్ ఉంటేనే ఎలిజిబుల్ అని చెప్పేసి గ్రివెన్స్ రైజ్ చేస్తారు. ఎలిజిబుల్ అని రాసి ఇక్కడ సబ్మిట్ గ్రివెన్స్ అని క్లిక్ చేసినట్టు ఒక గ్రివెన్స్ ఐడి నెంబర్ వస్తుంది. ఆ గ్రివెన్స్ ఐడి నెంబర్ అని మీ దగ్గర పెట్టుకోండి. సో ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి, ఆ గ్రివెన్స్ ఐడి నెంబర్ మీకు అప్రూవల్ అయిందా లేదా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి ఎవరైతే 300 యూనిట్ కన్నా ఎక్కువగా ఉండి వాళ్ళకి అర్హత ఉండి కూడా ఇన్ఎలిజిబుల్ అని చెప్పి వచ్చిన వాళ్ళు ఈ విధంగా అయితే గ్రివెన్స్లను అప్లై చేసుకోవాలండి. సో ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి ఇదండి ఈ వీడియోలో అప్డేట్. మీకు ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా నెంబర్ ప్రీవియస్ వీడియోలో డిస్ప్లే మీద ఇచ్చాను, ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి మెసేజ్ చేయండి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరైతే ఎక్కువగా వచ్చిందని చెప్పేసి ఇన్ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళు ఇలా గ్రివెన్స్లు అనేది అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉండేవి కూడా ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం ఉంది. అలాంటి వాళ్ళు ఇలా ఈ విధంగా గ్రివెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇదండి ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి గ్రివెన్స్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.